మీ భవిష్యత్ మా బాధ్యత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్ కొనిదెల. మీ భవిష్యత్ మా బాధ్యత. సందీప్ గారు ఎందుకు ఇంత పెద్ద మాట చెప్తున్నారంటే దానికి కారణం ఉందండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ఎందుకు ఆ మాట చెప్పే మీకు అర్థమవుతుంది. డే స్టూడెంట్స్, పేరెంట్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, మీకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తారో వాళ్ళకి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన వీడియోస్ చూస్తున్నప్పుడు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, కామెంట్ చేయండి. తమ్నేల్ చూసే కదా, మేజర్ చేంజెస్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్. నీట్ 2025లో మేజర్ చేంజెస్ ఏంటి? దీని మీద చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు. తెలుగు చేశారు, తమిళ్లో చేశారు, హిందీలో చేశారు, ఇతర భాషల్లో కూడా చేస్తున్నారు. వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. కానీ నేను అదేం మాట్లాడను. నేను 2025కి ఏవైతే వర్తిస్తాయో వాటి గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఏదైతే మాట్లాడి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేస్తే మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ రాదు. నేను మాట్లాడేది నీట్ లాంగ్ టర్మ్ గురించి స్టూడెంట్స్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. మన ఫ్యాక్ట్ కాబట్టి నేను మాట్లాడబోయే టాపిక్ ఇప్పుడు నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి చాలా విలువైన సమాచారం. అందుకే స్కిప్ చేయకుండా మన వీడియో చూడండి. 2 weeks బ్యాక్ కె రాధాకృష్ణన్ కమిటీ ఆర్ఎల్స్ ప్యానల్. ఈ రాధాకృష్ణన్ ఎవరైనా అంటే మాజీ ఇస్రో చైర్మన్ అండి. మన ఎంటీఏ అండ్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చైర్మనే రాధాకృష్ణన్. దీన్ని కె రాధాకృష్ణన్ ప్యానల్ అంటారు, లేక కమిటీ అనొచ్చు కూడా. ఈ రాధాకృష్ణన్ ప్యానల్ ఏం చేసిందంటే మన ఎంటీఏకి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పింది. వాళ్ళు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఎన్నో వేల మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్తో మాట్లాడి రకరకాల ప్రదేశాలు, ప్రాంతాలు ఇండియాలో తిరిగి వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి, ఎంటీఏకి, ఎన్ఎంసీకి, ఈ ప్రామినెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన వారన్నిటికి కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలు ఏంటంటే అంటే నీట్ ఎగ్జామినేషన్ని సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయాలి. అంటే 2 టైర్ విధానంలో. సార్ 2 టైర్ అంటే 2 టైర్లు అడగమాకండి స్టూడెంట్స్. 2 టైర్ అంటే 2 దఫాలు కానీ లేదా 2 సార్లు అని. ఇప్పుడు మన జేఈ మెయిన్స్ ఇన్ అడ్వాన్స్ అయితే కండక్ట్ చేస్తారో అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్ కూడా 2025-26 సంవత్సరానికి గాను 2 దఫాలుగా కండక్ట్ చేసడానికి ఛాన్స్ అయితే ఉంది. నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా మార్పులు చేయమని చెప్పి ఇది సూచించారు. మార్పు ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే పెన్ అండ్ పేపర్ విధానంలో ఉందో నీట్ ఎగ్జామినేషన్, ఈ నీట్ ఎగ్జామినేషన్ని ఆన్లైన్ మోడ్ ఆర్ఎల్స్ డిజిటల్ మోడ్ అంటే సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మేట్ కింద మార్చమని చెప్పారు. అండ్ హైబ్రిడ్ మోడల్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పారు. హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక స్క్రీన్ ఇస్తారు. ఆ స్క్రీన్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. మనం ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయాలి. ఆ క్వశ్చన్ చూసి ఆ క్వశ్చన్కి ఆన్సర్, దాన్ని హైబ్రిడ్ మోడ్ అంటారు. ఈ సందర్భంగా ఇదంతా చెప్పారు, బాగానే ఉంది. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి ఏంటో ఉపయోగం అంటే డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లియర్గా ఉందండి. లాంగ్ టర్మ్ చేయబడిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చడం వల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్. మీరు ఒకవేళ నీట్ ఎగ్జామినేషన్ కానీ ఇంతకు ముందే పాస్ అయి ఉన్నట్లయితే ఆలోచించకుండా మీరు ఫైనాన్షియల్గా అఫోర్డబుల్, అంటే నా ఉద్దేశం అఫోర్డబుల్ అంటే కొంతమంది ఏం చేస్తారు, ఫ్రీ సీట్ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు ఫైనాన్షియల్గా ఒక 30 లక్షలు ఖర్చు పెట్టుకోలేక, మీరు 30 లక్షలు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు మీకు కానీ ఉన్నట్లయితే, మీరు పెట్టుకోగలవారైతే మీకు బేషరతుగా రష్యాలో టాప్ మెడికల్ అండ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మెడికల్ సీట్ ఇది మీకోసం ఎదురు చూస్తుంది. ఈ ఎగ్జామినేషన్ 2 ప్యాటర్న్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీట్ మెయిన్స్ అండ్ నీట్ అడ్వాన్స్ అనుకున్నాం, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ లానే. నీట్ మెయిన్స్లోనే చాలా మంది స్టూడెంట్స్ ఫిల్టర్ అయిపోతారు. నీట్ అడ్వాన్స్లో మిగతా స్టూడెంట్స్ నీట్ అడ్వాన్స్లో అంటే నీట్ సెకండ్ టైర్లో మిగతా స్టూడెంట్స్, నీట్ సెకండ్ ఎగ్జామ్ అంటే 2వ దఫా ఎగ్జామ్లో మిగతా స్టూడెంట్స్ కూడా ఫిల్టర్ అయిపోతారు. దీనివల్ల లాస్ట్ సంవత్సరం 23 నుంచి 20 లక్షల మంది రాస్తే, ఈ సంవత్సరం నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 27 నుంచి 30 లక్షల మంది ఎగ్జామినేషన్ రాస్తారు, నీట్ ఎగ్జామినేషన్ రాస్తారని. ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్ రాయదలుచుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో
ఫ్రెషర్స్ గురించి నేను మాట్లాడలేదండి, నీట్ లాంగ్ టర్మ్ వాళ్ళ గురించి మాట్లాడు. ఫ్రెషర్స్కి జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, అది ఆల్రెడీ చెప్పేసాను మీకు, నీట్ ప్యాటర్న్ ఏంటి, ఎలా కండక్ట్ చేస్తా అనేది. నీట్ లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థులకి మళ్ళీ చెప్తున్నాను, మీరు అఫోర్డబుల్ అయితే మీకు పెట్టుకోగల శక్తి ఉన్నట్లయితే మీరు బేషరతుగా ఎటువంటి ఆలోచన వెళ్లకుండా రష్యాలో MBBS చేయండి. చెప్పాను కదా వీడియో స్టార్ట్ చేసే ముందే, మీ భవిష్యత్ మా బాధ్యత అని. 6 years రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. అలానే ఏ స్టూడెంట్స్కి అయితే బ్యాంక్ లోన్ కావాలో, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి మేము బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా చేయిస్తాము. ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది, దయచేసి గమనించండి. JEE మెయిన్స్ ఇన్ అడ్వాన్స్ పరిస్థితి వేరు. కారణం ఏంటంటే ప్రతి స్టేట్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, లేదా కొన్ని స్టేట్స్ ఇంకా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే IITsకి, NITsకి, IIITsకి ఇలాంటి ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తాం అనుకున్నారో వాళ్ళకైతే JEE మెయిన్స్ అడ్వాన్స్ ఇంపార్టెంట్. కానీ మెడికల్కి వచ్చేటప్పటికి మీరు నీట్ పాస్ అయితేనే సీటు, నీట్ పాస్ కాకపోతే సీటు కాదు. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా రష్యాలో MBBS చేయవచ్చు. రష్యాలో MBBS పూర్తి చేసిన తర్వాత మీరు ఇండియా తిరిగి ఎలా రావాలి, తిరిగి వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ ఎలా చెల్లుతుందో నేను చాలా వీడియోస్ చెప్పుకున్నాను, ఇంకా రాబోయే వీడియోస్లో కూడా చెప్తాను. మీరుగా నీట్ పాస్ కాకుండా, నీట్ రాయకుండా కానీ రష్యాలో MBBS కానీ చేయనట్లయితే మీరు మీ పీజీని US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలను మీరు పీజీ పూర్తి చేసినట్లయితే మీ సర్టిఫికేట్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇండియాలో చెల్లడం జరుగుతుంది. నేను రాబోయే రోజుల్లో నీట్ పీజీ గురించి కూడా మీకు విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దాని గురించి మా టీం అంతా కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో నేను చేయదలుచుకోలేదు, కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము చేయడం జరుగుతుంది. మీరు నీట్ రిపీటర్స్, మీరు నీట్ రిపీట్ చేసినట్లయితే, మీరుగా నీట్ పాస్ అయినట్లయితే, మీకు అఫోర్డబిలిటీ ఉన్నట్లయితే మీరు దయచేసిన అవసరం లేదు. మీతోడే మేము, మీ అంటే మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.